కాలం పరిపక్వం చెందినది. దేవుని రాజ్యం సమీపించినది. హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చినది తన యొక్క దైవ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడం కొరకు. మనందరినీ కూడా ఆ యొక్క దైవరాజ్యంలో చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం హృదయ పరివర్తనం చెంది ఆ యొక్క రాజ్యంలో చేరాలి అని ఆయన యొక్క అభిలాష, ఆశ, కోరిక. అదే ఆయన మనకు ఇచ్చినటువంటి శుభవార్త. మహాత్మా గాంధీ గారు రాసినటువంటి పుస్తకం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అనగా నా స్వీయ చరిత్ర. ఆ యొక్క పుస్తకంలో ఈ విధంగా రాసి ఉన్నారు. అతనికి 15 సంవత్సరాలు ప్రాయం ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర కొంత ధనాన్ని అప్పు చేశారు. అయితే ఆ యొక్క విషయాన్ని తన నాన్నగారికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. కొంతకాలానికి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారి నాన్నగారు మహాత్మా గాంధీ గారిని పిలిచి ప్రేమతో ఆ యొక్క తప్పును సరిచేశారు. అప్పటి నుండి మహాత్మా గాంధీ గారు వారి నాన్నగారి మీద ఎంతో ప్రేమ, అదేవిధంగా గౌరవాన్ని పెంచుకోవటం జరిగింది అని ఆ యొక్క పుస్తకంలో స్వయాన గాంధీ గారే రాశారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక సాధారణ తండ్రే తన కొడుకు చేసినటువంటి తప్పును మన్నించి క్షమించి ప్రేమిస్తే మన యొక్క పరలోకపు తండ్రి మనల్ని ఏ విధంగా మన్నిస్తాడు, తన యొక్క కరుణను మనపైన కురిపిస్తాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సర్వ మానవాళి కూడా పాపంలో బ్రతుకుతూ ఉన్నది, చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నది. మనందరము కూడా హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించి దేవుని రాజ్యంలో చేరాలి. ఆయన యొక్క రాజ్యం వైపు మనందరం కూడా పరుగులు పెట్టాలి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే గాంధీ గారు తను చేసినటువంటి తప్పును తెలుసుకుని హృదయ పరివర్తనం చెంది తన తండ్రి చెంతకు తిరిగి వచ్చాడో, ఏ విధంగా అయితే తప్పుపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి నీకును పరలోకానికి నేను విరుద్ధముగా జీవించాను అని హృదయ పరివర్తనం చెందాడో, మనందరము కూడా ఈ తపస్సు కాలంలో మనం చేసినటువంటి పాపాలను గుర్తెరిగి హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొంది తండ్రి చెంతకు తిరిగి రావాలి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సమక్షంలో ఉన్నటువంటి మనందరం కూడా మనం చేసినటువంటి పాపములను గుర్తెరిగి మారు మనసు పొంది హృదయ పరివర్తనం చెంది మన పాపాలు అన్ని కూడా ఒప్పుకుని పాప మన్నింపును అడిగి వేడుకొందాం. పాట నెంబర్ 211